హాయ్ అండి. ఈసారి దీపావళికి ఇలాంటి కలర్ఫుల్ వాటర్ దివాళీస్ అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఎలాంటి కలర్స్ యూస్ చేయకుండా నేనైతే ఇంట్లో ఉండే పసుపు కుంకుమతో ఇలా కలర్ఫుల్గా ఉండే దీపాలు అయితే రెడీ చేశానండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం. మరి వీడియోలో అయితే 2 దీపాలు రెడీ చేశాను. దానికోసం ముందుగా 4 డిస్కో గ్లాసెస్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర గాజు గ్లాసులు ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. 4 గ్లాసుల్లో 2 గ్లాసులు పక్కన పెట్టేసుకొని మిగతా 2 గ్లాసులకి ఇలా బాటమ్ కట్ చేసుకోవాలి. ఈ బాటమ్ ఎందుకంటే మనం వత్తి పెట్టడానికి ఇవి ఇలా కట్ చేసుకొని మిడిల్లో హోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా నిదానంగా బాటమ్ కట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా పక్కకు పెట్టుకున్న 2 గ్లాసుల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ ఫిల్ చేసుకోవాలి. గ్లాస్ నిండుగా ఫిల్ చేసుకోకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే పసుపు ఒక గ్లాస్లో, కుంకుమ ఒక గ్లాస్లో వేసుకొని మిక్స్ చేయాలి. మీ దగ్గర ఇంకేమైనా కలర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని ఇంకా డిఫరెంట్ కలర్ఫుల్ దియాస్ అయితే రెడీ చేసుకోవచ్చు. ముందుగా హోల్ చేసి పక్కన పెట్టుకున్న వాటికి వత్తులను ఆయిల్లో డిప్ చేసి ఇలా హోల్ నుండి తీసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ గ్లాస్లో వేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే గులాబీ పెటల్స్తో డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఉంటే వాటితో కూడా డెకరేట్ చేసుకోండి. ఇలా డెకరేట్ చేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వత్తిని ఆ గులాబీ రెక్కలపై పెట్టాలి. అంతే, ఇక వెలిగించండి, వెలిగిపోతుంది. ఈసారి దీపావళికి ఇలాంటి కలర్ఫుల్ దీపాలతో కలర్ఫుల్గా జరుపుకోండి. బాగున్నాయి కదండి. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. కూడా ఈ కలర్ఫుల్ దీపాలు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.